వరుసగా తమ మీద దాడులతో విరుచుకుపడుతున్నటువంటి ఇరాన్ అయితే అమెరికా యుద్ధ నౌకను కూల్చేశామని చెప్పింది, కానీ అదేమీ లేదన్నటువంటి విషయాన్ని యుఎస్ఎస్ అబ్రహాంని కూల్చేశామని చెప్తే కనీసం దగ్గరికి ఒక డ్రోన్ కూడా లేదంటూ ఆ నౌక విజువల్స్ను కూడా రిలీజ్ చేసింది అమెరికా. అదే సందర్భంలో అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి ఇరిస్ షహేద్ బఘేరి డ్రోన్ క్యారియర్, ఇరాన్కి సంబంధించినటువంటి డ్రోన్లన్నీ కూడా అక్కడి నుంచినే జరుగుతుంటాయి. అంటే నౌక ఉంటుంది, యుద్ధ నౌకలో నుంచి డ్రోన్స్, దాంతోనే దుబాయ్ మీద అటాక్ అయినా, బహ్రెయిన్ మీద అటాక్ అయినా, కువైట్ మీద అటాక్ అయినా, అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద అటాక్ అయినా చేసుకొస్తుంది. దాన్ని అది ఎక్కడి నుంచి రన్ అవుతుందో కనిపెట్టింది యుఎస్ ఫోర్సెస్. ఇప్పుడు తాజాగా దాన్ని ముంచి పడేసినాయి, పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి దాన్ని ముంచి పడేసినాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అలా కనబడుతున్నటువంటిది నిండుగా ఉన్నటువంటి ఆ షిప్ కూలిపోయినాయి. అది కూలిపోయిన తర్వాత పొగలతో ఉన్నటువంటి విజువల్స్ని ఇప్పుడు అమెరికన్ మీడియా, సోషల్ మీడియా రిలీజ్ చేస్తుందన్నమాట.